భూమి శోభచంద్ర ఫోటో దగ్గర కుప్పకూలి గజ్జెల్ని కుట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే కేపీ, "అమ్మ భూమి, నీకోసం ఇల్లంతా వెతికి వస్తున్నానమ్మా" అని మాట్లాడుతూ ఉంటే, భూమి చాలా బాధపడుతూ మౌనంగా గజ్జెలు కొట్టుకుంటూ ఉంటుంది. "అమ్మ భూమి, నువ్వు వెళ్ళాలి కదా" అని కేపీ అంటే, "ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు మావయ్య. నా ఆశయాలన్నీ అపూర్వ పిన్ని నాశనం చేసింది" అని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. "ఎవరు ఎవరిని నాశనం చేయలేరమ్మా. ఆ అపూర్వ ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందే ఊహించాను. నేను అలా ముందే ఊహించి ఓ మహాతల్లికి ఉత్తరం రాశానమ్మా. మీ అమ్మ ఆశయాల్ని కాపాడగల శక్తి కేవలం ఆవిడికి మాత్రమే ఉందమ్మా" అని కేపీ చెప్తుంటే, సుధాచంద్ర నాట్యం చేయటం మనకి చూపిస్తూ ఉంటారు. "ఇప్పుడు నువ్వు వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడ వచ్చేలోపు మీరిద్దరూ ఆవిడ్ని చేరుకోవాలి. భూమి, ఈ పోరాటం నీకోసం కాదమ్మా, మీ అమ్మ ఆశయం కోసం" అని శోభచంద్ర ఫోటోని చూపిస్తూ కేపీ చెప్తూ ఉంటాడు. "ఈ విషయంలో నువ్వు గెలిస్తేనే నువ్వు ఆ అపూర్వం మీద గెలిచినట్లు. వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు గగన్తో కలిసి వెళ్ళు. మీ అమ్మ మీద నమ్మకం ఉంచు" అని కేపీ చెప్తుంటే, ఇక భూమి చాలా ఆలోచిస్తూ "అలాగే మావయ్య" అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు గగన్ భూమి ఇద్దరూ కలిపి సుధాచంద్ర గారికి వెళ్తారు కాబట్టి, రేపే పెళ్లి ముహూర్తం కూడా ఉంది కాబట్టి, గగన్ భూమి మళ్ళీ ఎలా దగ్గరవుతారు, తారాతో పెళ్లి ఎలా క్యాన్సిల్ అవుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.